ప్రవీణ్ చెప్పండి, ఏంటి ప్రస్తుతం మీరున్నటువంటి ప్రాంతంలో బాలాజీ గోవిందప్పకు సంబంధించినటువంటి నివాసం, అలానే భారతీ సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయం, ఇక్కడంతా సోదాలు జరుగుతున్నట్లుగా ఉన్నాయి. సోదాలు ముగిసాయా, ఇంకా కొనసాగుతున్నాయా, ఏంటి అక్కడ అప్డేట్? ప్రస్తుతం భారతీ సిమెంట్ కార్యాలయంలో దాదాపు 5 గంటలుగా సిట్ బృందం సోదాలు కొనసాగిస్తుంది. ఇప్పటికే డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఏపీ లిక్కర్ స్కామ్ అంతా కూడా హైదరాబాద్ కేంద్రంగా నడిచింది. ఇందులో దాదాపు 3,500 కోట్ల రూపాయల వరకు కూడా స్కామ్ జరిగినట్లు ఇప్పటికే ఛార్జ్షీట్లో కూడా సిట్ అధికారులు పొందుపరిచినటువంటి సందర్భం కనపడుతుంది. ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా రాజ్ కేసిరెడ్డి నుండి మిథున్ రెడ్డి అరెస్టు వరకు జరిగినటువంటి పరిణామాలన్నిటిపైన కూడా ప్రస్తుతం హైదరాబాద్లో దాదాపు 4 ప్రదేశాల్లో సోదాలు కొనసాగిస్తున్నారు. బంజారా హిల్స్లోని భారతీ సిమెంటు, మరోవైపు సాగర్ సొసైటీలోని భారతీ సిమెంట్ కార్యాలయం, మరోవైపు నానక్రామగూడ, గచ్చిబౌలి 4 ప్రాంతాల్లో ప్రస్తుతం అయితే సోదాలు కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు రాత్రి 11-12 గంటల వరకు కూడా ఈ సోదాలు కంటిన్యూగా కొనసాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ప్రస్తుతం నా వెనుకున్నటువంటి భారతీ సిమెంట్ కార్యాలయంలో మనం చూస్తున్నాం. ప్రస్తుతం సిట్ బృందం కూడా ఇప్పటికే సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే భారతీ సిమెంట్ కార్యాలయం కేంద్రంగానే ఈ యొక్క ముడుపుల వ్యవహారం నడిచిందనేది ప్రధానంగా అభియోగాలు ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే మద్యం కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో, మద్యం కంపెనీలకు సంబంధించినటువంటి వ్యక్తులతోటి అనేక సార్లు భారతీ సిమెంట్లోనే సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారని, ఇక్కడే ముడుపులన్నీ కూడా వసూలు చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి 6 డెన్లకు ఈ నగదును బదిలీ ఇక్కడి నుంచినే తరలించారనేటువంటి అభియోగాలు, ఆరోపణలకు సంబంధించి ప్రస్తుతం అయితే సిట్ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటికే సిబ్బందిని మాత్రం ఎవరిని కూడా లోపలికి అనుమతించట్లేదు, లోపల ఉన్నటువంటి సిబ్బందిని బయటికి పంపడం లేదు. ప్రస్తుతం ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏపీ మద్యం పాలసీ రూపొందించేటువంటి సమయంలో కూడా రాజ్ కేసిరెడ్డి కావచ్చు, మరోవైపు భారతీ సిమెంట్ డైరెక్టర్గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్ప కావచ్చు, మరికొంతమంది అధికారులు ఇదే కార్యాలయంలోనే వాళ్ళు చర్చలు జరిపారనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. చాలామంది కంపెనీల ప్రతినిధులతోటి ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకు నెలకు 60 కోట్ల రూపాయలు ముడుపులు ఏదైతే ఉందో అది భారతీ సిమెంట్ కేంద్రంగా నడిచిందనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం అయితే మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ కేసులో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కేసులో ఈ రోజు రాత్రి 12 గంటల వరకు సోదాలు చేసిన తర్వాత ఎలాంటి ఆధారాలు దొరికాయి, ఇప్పటి వరకు సోదాల్లో ఎలాంటివి బయటపడ్డాయి అనేటువంటి అంశానికి సంబంధించి సిట్ అధికారులు బయటకు వస్తే దానిపైన కొంత సమాచారం బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. రైట్ ప్రవీణ్, మీరు అక్కడి నుంచి అప్డేట్ అందిస్తూ ఉండండి. ఇక రామారావు చెప్పండి, బాలాజీ గోవిందప్ప సంబంధించినటువంటి విషయం